హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అనేటివి అయిపోతాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తూనే ఉంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారింట్లో డబ్బు నిలవదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలుండొచ్చు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం కానీ, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం కానీ, ఇలాంటి కారణాలుండొచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యంతో పాటు ప్రశాంతంగా కూడా ఉండవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తాచెదారం వేయకుండా, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యాల బారిన పడతారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లివిరుస్తాయని చెప్తున్నారు. ఇంటి వాస్తు నియమాల ప్రకారం ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. చాలా మంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, ఇంట్లో తరచు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకును నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. చాలామంది ఇళ్లలో చెత్తను, లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసేయాలి. ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కానీ, ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనుప కడ్డీ లేదా వస్తువును వేలాడదీస్తే మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి, పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి. దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అనేటివి దూరమవుతాయి. ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్కను నాటడం ద్వారా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి అనేది బలపడుతుంది. విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తుదోషం అనేది ఉండదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు డబ్బులు నిలుస్తాయి. వాస్తు విశ్వాసాల ప్రకారం హారిద్ర మొక్క యొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధన సంబంధిత సమస్యలు అనేటివి దూరమవుతాయి. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడింది. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలని, అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ కొన్ని చిట్కాలు కూడా పాటించండి. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. పశ్చిమాన మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టాలి. పశ్చిమ దిక్కులో లాకర్ ఉంచండి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. పడమర, ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.